వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ఇచ్చిన ప్రొటెక్షన్ కంటే పెరిగేదే గానీ తగ్గేది కనబట్లేదు. ఎవడురా నువ్వు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ఇచ్చిన ప్రొటెక్షన్ కంటే పెరిగేదే గానీ తగ్గేది కనబట్లేదు. నెక్స్ట్ పాయింట్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నమస్తే మేడం. జూన్ 4th రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు మీడియా అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎవరికి కావాల్సిన స్టోరీలు వాళ్ళు వండుతున్నారు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా రావటం జరిగింది. ఎవరు ఏం ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాను. ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా ఎక్కడ ఏం డిస్కస్ చేసినా కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగన్ అన్న సీఎం. ఈడు కాదు 78 to 96 for the TDP. 55 to 77 for the YSRCP. Remember? Where the TDP is clearly party number 1, then 16. నమస్కారం, 16 to 18 for the Janasena, and that's become a... మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి 20లో ఒక్కటి మినహాయిస్తే 19 ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలో రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నాయి. అనేది ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్న సర్వే. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని కలిపి ఇస్తున్న వాటిలో చిన్నప్పటి నుంచి నిన్నేమైనా అడిగాను. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఏదైనా చెయ్యరా. ఊరుకోమ్మా, ఊరుకోరా ప్లీజ్. ఏదైనా అందరికి నమస్కారం. వచ్చిందండి వయ్యారి. నేను శ్యామల. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఫలితాలకి ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. ఏం చేద్దామంటావు మరి? 3 రోజులు ఆగండి. 3 డిజిట్స్ నెంబర్ మన సొంతం. చెప్పిన జరిగిపోతుంది, మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. గెట్ రెడీ ఫర్ వైజాగ్. జై జగన్. తెలివైన దానివి నువ్వు. చూస్తే 10 మంది పడిపోతారని ఎవరైనంటే అస్సలు నమ్మకు. వైపు ఆరామస్థాన్ పోస్ట్ పోల్ సర్వేపై టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి, అది చూడండి. సీఎం జగన్ ఆరామస్థాన్ తో సర్వే చేయించారని విమర్శించారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. తెలిసిపోయిందా? ఆరామస్తాను నీది ఫేక్ సర్వే. వచ్చేది కూటమి రాకపోతే నా నాలుక కోసుకుంటా. ఎప్పుడు మాట్లాడను చెప్పినట్టు గాని కూటమి నువ్వు వైసీపీ గెలవకుండా గాని కూటమి వస్తే నీ నాలుక కోసుకుంటావా? ఎప్పుడు ప్రజల్ని తప్పుదారి పట్టించకుండా ఆరామస్తాను నాలుక కోసుకుంటావా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.